హలో, నేను డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్యాల. ఈరోజు మనము కీమోథెరపీ గురించి తెలుసుకుందాం. కీమోథెరపీ అనేది క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్. కీమోథెరపీ అనేది ఇంజెక్షన్ రూపంలో కానీ, టాబ్లెట్ రూపంలో కానీ ఇస్తుంటారు. మందులు ఉపయోగించి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడాన్ని కీమోథెరపీ అంటారు. కీమోథెరపీ ఎలా పనిచేస్తుందంటే, మనం ఇచ్చే మందులు వాటి డిఎన్ఏ లెవెల్కి వెళ్ళి సెల్ని చంపేస్తాయి. అలా కీమోథెరపీ ఉపయోగపడుతుంది. కీమోథెరపీలో చాలా రకాలు ఉన్నాయి, చాలా డ్రగ్స్ ఉన్నాయి. కీమోథెరపీ అనేది ఎవరెవరికి ఇవ్వాలి? అందరికీ కీమోథెరపీ అవసరమా అంటే అది ఒక ముఖ్యమైన భాగం క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ప్రతి ఒక్కరికి అవసరమా అంటే ఒకవేళ స్టేజ్ 1లోనో అలా డయాగ్నోసిస్ అయితే సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు సర్జరీ చేసి తర్వాత కొన్ని కేసెస్కి కీమోథెరపీ అవసరం పడదు, రేడియేషన్ కూడా అవసరం పడదు. అలా సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని క్యాన్సర్స్ ఓన్లీ సర్జరీ చేయడం వల్ల నిర్మూలించలేరు. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేవి ఆ గడ్డ రక్తంలో కలిసి వేరే చోటికి త్వరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మైక్రోమెటాస్టసిస్ అంటారు. అంటే కంటికి కనిపించకుండా స్ప్రెడ్ అయ్యే సెల్స్ని మైక్రోమెటాస్టసిస్ అంటారు. అలాంటి వాటినన్నిటిని ట్యాకిల్ చేయగలదు కీమోథెరపీ. ఇది ఎందుకంటే రక్తంలో కలిసి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి. కీమోథెరపీతో పాటు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? అడ్జువెంట్ కీమోథెరపీ, డెఫినిటివ్ కీమోథెరపీ, పాలియేటివ్ కీమోథెరపీ, మెట్రోనామిక్ కీమోథెరపీ అని ఇలా టర్మ్స్ యూజ్ చేస్తుంటారు. డెఫినిటివ్ కీమోథెరపీ అనేది కొన్ని సిచ్యువేషన్స్లో వస్తుంది. సర్జరీ ముందు ఇవ్వచ్చు. దాన్ని ఇండక్షన్ కీమోథెరపీ ఆర్ నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. ఇది కంకరెంట్ కీమోథెరపీ అంటాం. అంటే రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వడాన్ని కంకరెంట్ కీమోథెరపీ, లేదా ఏదైనా మెయిన్ ట్రీట్మెంట్తో పాటు యాడ్ అయినప్పుడు అదే టైంలో రెండు ఒకటేసారి ఇచ్చినప్పుడు కంకరెంట్ కీమోథెరపీ అని పిలుస్తాం. నెక్స్ట్ అడ్జువెంట్ కీమోథెరపీ. అడ్జువెంట్ అంటే మెయిన్ ట్రీట్మెంట్ తర్వాత దాని మైక్రోమెటాస్టసిస్, అంటే నేను చెప్పినట్టు కంటికి కనపరా అనే డిసీజ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. పాలియేటివ్ కీమోథెరపీ స్టేజ్ 4లో చాలా అడ్వాన్స్డ్ డిసీజెస్లో అంతా పాలియేషన్ అంటే మనము క్యూర్ గురించి ఆలోచించట్లేదు, ఉపశమన వైద్యం ఆలోచిస్తున్నాం. అలాంటి వాటిల్లో కూడా కీమోథెరపీ ఉపయోగపడుతుంది. ఇలాగే మెట్రోనామిక్ కీమోథెరపీ. మెట్రోనామిక్ కీమోథెరపీ అంటే చాలా ఏజ్ అయిన వాళ్ళకి కానీ, అడ్వాన్స్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ, ప్రోగ్నోసిస్ చాలా పూర్ ఉన్న వాళ్ళకి మనం లో డోసెస్లో, వాళ్ళు టాలరేట్ చేసేంత డోసెస్లో నిదానంగా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతారు. అలాంటి వాటిని మెట్రోనామిక్ కీమోథెరపీ అంటారు. ఇలా కీమోథెరపీ పెయిన్ఫుల్లా, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏమని ఇప్పుడు తెలుసుకుందాం. కీమోథెరపీ ఇచ్చేటప్పుడు ఏ పెయిన్ఫుల్ ఉండదు. ఒకవేళ మాత్ర రూపంలో క్రీమ్స్ లాగా కూడా స్కిన్ క్యాన్సర్కి కీమోథెరపీ ఇస్తారు. అవన్నీ పెయిన్ఫుల్ కాదు. ఏదో ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఇంజెక్షన్ అంత పెయిన్ మాత్రమే అనిపిస్తుంది. కీమోథెరపీ ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కీమోథెరపీ ఇచ్చాక మాకు చాలా బాధపడ్డాము, తీసుకోలేదు, దాని బదులు తీసుకోకుండా ఉంటే మేలు, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. కానీ అలాంటివన్నీ అపోహలు మాత్రమే. కీమోథెరపీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి. మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్కి మన కంప్లీట్ కోర్స్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి చేసుకోవచ్చు. సో కీమోథెరపీలో యూజువల్లీ మనకు డయేరియా కానీ, అంటే బేదులు పెట్టడం, వాంతులు రావడం, నీరసంగా ఉండడం, అలాంటివి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం. కొందరికి రక్త కణాలు తగ్గడం వల్ల ఏదైనా వేరే ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీతో ఉంటాయి. కీమోథెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్కి ట్రీట్మెంట్ ఉంది. అవి ట్రీట్మెంట్ చేసుకుంటూ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దీని గురించి మీకు అవగాహన ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.